అండి, సీతారాముల ప్రతిష్ట అయిన తర్వాత మరుసటి రోజు శనివారం ఉదయం 8 గంటలకి మహాకుంభాభిషేకం ఎంతో ఘనంగా ఏర్పాటు చేశారు. 12 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఈ కుంభాభిషేకానికి చాలా భక్తులు తమ స్వహస్తాలతో బూరెలు వండుకొచ్చి తామే స్వయంగా శిఖరం మీద నుంచి బూరెలు వేసుకునేలాగా ఏర్పాట్లు ఎంతో ఘనంగా చేశారు. రావడానికి వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మెట్లు ఏర్పాటు చేసి గ్రామస్తులందరూ తమ స్వహస్తాలతో తామే శిఖరం పైన బూరెలు వేసుకునేలాగా అంగరంగ వైభవంగా మహాకుంభాభిషేకం జరిగింది. అలాగే రాముల వారికి మా ఇంటి దగ్గర నుంచి తెచ్చిన మామిడి పళ్ళు నైవేద్యంగా సమర్పించుకున్నాను. తరువాత 108 అష్టోత్తర కలశాలతో మహాకుంభాభిషేకం కూడా జరిగిందండి. వీరవాసరం నుంచి గురువుగారు వచ్చారు. ఆ గురువుగారుతో ఈ 108 కలశాలతో భక్తులందరికీ ఇచ్చి ఆ నీళ్లతో ఆ కలశాలతో ఉన్న జలాలతో పైన శిఖరం పైన అభిషేకం అనేది జరిగింది. అలాగే ఇక్కడ గురువుగారు ప్రసంగం కూడా ఇచ్చారు. ఆ వీడియోలన్నీ షేర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన గ్రామంలో జరిగే దేవతలు, జాతరలు, ఊరేగింపులు ప్రతి వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్రతి ఒక్కరూ దూరంగా ఉండండి కొద్దిగా. సర్వమంగళాయ ఆకుధ్వజాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో విగ్రహం ప్రచోదయాత్. మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ఆవాహయామి నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి. శుద్ధోదకస్నానో ఆపోహిష్టామయో భవః తనూర్జే దదాదన మహేరణాయ యక్షసేనో శివనమోరసః సత్యవాదే దేహనః ఉదతే రవనాదః తస్మారంగమామహో యశిక్షయాయ జన్మలాభో యమేలాయనః. మహాగణాధిపతయే నమః. శుద్ధోదకస్నానం సమర్పయామి. భూయమానః అభిచంద్ర వర్తమే పరమం పవిత్రం ప్రజాపదేన సహజం వరస్తాతో ఆయుష్యమంగళీయం ప్రతిముంజనుప్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజయజ్ఞోపవీతార్థం అస్తదా సమర్పయామి. గంధద్వారా దర్శ ప్రతి ఒక్కరూ కూడా భక్తుల భక్తులు ఒక కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా భక్తులందరూ లేచి నిలబడాలి. ఆధ్వర్యంలో మహాకుంభాభిషేకం కార్యక్రమం జరుగుతున్నది. ప్రతి ఒక్కరూ కూడా భక్తులు ఆలయాల భక్తి చేసి ఈ యొక్క కార్యక్రమం చూసి తిరిగి స్వామివారి యొక్క కృపణ పాత్రగా కోరుతున్నాం. అనంతరం శిఖరాన్ని భూములు పోయే కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క శిఖరాన్ని భూములు పోసే కార్యక్రమానికి ఆడపడుచులు మీ ఇంటి దగ్గర ఓడిపోతున్నారు కదా, భూములను వచ్చి మీ సదస్సులతో మీరే పోసే ఏర్పాటు జరుగుతుంది. ప్రతి ఒక్కరు
దుర్గా ప్రసాద్ గారు చెప్పారు, మన మోటుపల్లి వరప్రసాద్ గారు చెప్పారు. లంక వారి పాండిత్యాన్ని చూసి, మోటుపల్లి వారి ఆదరణ భావాన్ని చూసి ఫోన్లో చెప్పినా కూడా వచ్చిన ఏకైక ఫంక్షన్ అండి ఇది. నేను జనరల్ అయితే కనుక మమ్మల్ని చూడటం సాధ్యమే కాదు అసలు. అంటే ఈ ప్రాంతం ఎలాంటిది, ఇక్కడ ఉన్న ఆధ్యాత్మికత ఎలాంటిది, మనం కొత్తగా ఏమి చెప్పి కొత్తగా మీకు తెలియని విషయాలేవో నేను చెప్పేసి ఏం చెప్పారు, బాగా చెప్పారు అనిపించేసి ఏ వేదాల్లో ఉండేటటువంటి సూత్రాలు చెప్పేసి ఇలా కంటే కూడా మన మధ్యనే ఉన్నటువంటి నిరంతరం మన కోసమే ఆలోచిస్తున్నటువంటి మన శ్రేయస్సు కోసం వాళ్ళ జీవితం మొత్తం పోరాట పండాలే ఎంచుకున్నటువంటి మన వ్యక్తిని మనం స్మరించుకోవాలమ్మా. మూల గోడ చేద్దాం కొంచెం. వారి మంచితనం చేతన, వారికి ఉన్నటువంటి ప్రజా సేవ చేతన మమ్మల్ని ఇక్కడికి ఆకర్షించగలిగినటువంటి మోటుపల్లి వరప్రసాద్ గారు, బహుశా మీ అందరికీ ఆయన తెలుసని అనుకుంటున్నాను. తెలిసినట్లయితే ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాన్ని చేయగలిగినందుకు కానీ ఒకసారి మీరందరూ వారికి అభినందనలు తెలియజేయగలిగినట్లయితే అందరూ చెప్పండి జై శ్రీరామ్ అంటే మీరు కూడా చెప్పండి. ముందు అయితే మాటలు వినిపిస్తే నాకు చివరి దాకా మాట వినిపించట్లేదు. చివరి నుంచి గట్టిగా వినపడాలి, వెనకాల నుంచి అన్ని వైపు నుంచి వినపడాలి. మీరు మాట్లాడుకోవడం కాదు, జై శ్రీరామ్ అనే నినాదం వాడుకోవాలి ఎక్కడైనప్పటికీ కూడా. ఇది రామాలయం కాబట్టి అందున రేపే శ్రీరామనవమి. శ్రీరామనవమి అన్నట్లయితే శ్రీరామచంద్ర ప్రభువులు వారు ఇంచుమించుగా అన్ని ప్రాంతాల్లో ఎక్కడెక్కడ దేవాలయాలు ఉన్నాయో అన్ని ప్రాంతాలకు వచ్చేసే ఉంటారు. వారు కళ్యాణం చేస్తారు, చేయించుకోవాలి. ఎందుకంటే నా బిడ్డలు కళ్యాణం చేస్తున్నారని అన్నయ్య వచ్చేసి ఉంటారు. కాబట్టి ఈరోజు రేపు కూడా పూర్తి స్థాయిలో రామనామాన్నే ధ్యానం చేసుకోగలిగినట్లయితే మనకు భక్తి ముక్తి అన్నీ కూడా శ్రీ స్వామివారే ఇస్తారు. కాబట్టి గట్టిగా చెప్పండి. ఇప్పటివరకు గట్టిగా మాట్లాడేది, ఇప్పుడు జై శ్రీరామ్ అన్నట్లయితే అంతే గట్టిగా మాట్లాడగలిగినట్లయితే మనకు బాగుంటుంది. జై శ్రీరామ్, జై నాయకులైన వాళ్ళు అంటే ఎంత తప్పించి మన నిజమైతే చేయడం కోసం ఉన్నవాళ్ళు కాదు. కాబట్టి ఆ శ్రీరామచంద్ర ప్రభువుల వారు ఎలా అయినట్లయితే సామ్రాజ్య పట్టాభిషేకం అయిన తర్వాతన వారు ప్రజలకి అంటే మనకి ముక్తిని ప్రసాదించగలిగినటువంటి ఏకైక శక్తి రామనామము. కాబట్టి మనం ఎవరైనా కనిపించినప్పుడు జై శ్రీరామ్ అని పలకరించామనుకో, అలవాటు చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఎవరో కనిపించారు అనుకుని సెల్లో ఫోన్ వస్తే హలో అంటున్నారు. అట్లా కాకుండా జై శ్రీరామ్ అన్నారు అనుకోండి, మనకి ఇంకా అది అలవాటుగా అయిపోతుంది. అలవాటుగా అయిపోయింది అనుకోండి, చివరి కాలంలో కూడా, ప్రాణం వదిలేసే కాలంలో కూడా ఒక్కసారి రామ అని చెప్పగలిగినాం అనుకోండి. అంతేకాదే మామే సరం ముక్వ కళేకరంగా ప్రయాతి సమద్భావం వ్యాఖ్యా ప్రశంస. ఇంత హడావిలో నేను సంస్కృతంలో శ్లోకాలు మంత్రాలు చెప్తాది గొప్పని బుడకట్టదు, కానీ ఇది భగవద్గీత, అందుకని చెప్పుకోవాల్సి వచ్చింది. అంత్యకాలంలో ఎవరైతే నా నామాన్ని స్మరిస్తున్నారో వారు నన్నే పొందుతున్నారు అని చెప్పి భగవానుడైన శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు, అర్జునుడితో చెప్పినటువంటి విషయం. మనకిది ఏదో అలవాటుగా ఉందనుకోండి, రామ 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 అనడం. చివరి కాలం అయింది. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ.
రెండే దొరికినాయి. ఇక్కడికి వెళ్ళండి, అందరూ చాలా Thank you.